నిన్నే మనం చూసాం 31 కేసుల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫిడవిట్ వేశారు. అందులో A2 విజయసాయిరెడ్డి. కనీసం ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సింది ఎవరు ఏంటి, ఎవరి వ్యక్తిత్వం ఏంటి, ఎవరి చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం అనేది చాలా బాధేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైన మేము చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా పతనావస్థ తీసుకొచ్చారు, దుర్వినియోగం చేశారు. CBI, RBI, గవర్నర్ వ్యవస్థ, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, CBDT ఇలా అన్నీ కూడా భ్రష్టు పట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఏ పని చేసినా నిష్పక్షపాతంగా చేయాలి తప్ప ఏకపక్షంగా చేయడం కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషన్ ఒక ఎన్నిక నిర్వహిస్తారు రాజ్యాంగబద్ధంగా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు పరిధులు ఉన్నాయి. మీరు కూడా ఎన్నికలు చేసేటప్పుడు మీ అధికారాలను ఉపయోగించేస్తే మాకు అబ్జెక్షన్ లేదు, కానీ మేమందరం కూడా ఫాలో అవుతాం. కానీ ఏకపక్ష నిర్ణయాలు వాళ్ళు చెప్పినట్టు చేసి ఒక రాజకీయ పార్టీని ఇబ్బంది పెట్టే చేయాలనుకుంటే మాత్రం అది మంచిది కాదు. ఈరోజు అదే జరిగింది. కావాలని ఇలాంటి వ్యక్తులు పదే పదే ఫిర్యాదులు చేయడం, ఫిర్యాదులు చేస్తే అవన్నీ కూడా ఎక్కడ కూడా చాలామంది ఆఫీసర్ని సవాళ్ళు చేయడం, DGPని బెదిరించడం, అధికారులు బెదిరించడం, ఈ పోలీసుల మీద మాకు నమ్మకమే లేదని మాట్లాడడం, ఇక్కడ అధికారులను హెచ్చరించడం, మేమే అధికారంలోకి వస్తాం, మేము మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం, ఇవన్నీ చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తాం? మేము ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం మీరు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి మాత్రం వితిన్ నో టైం యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు, దొంగ ఓట్లని చేర్చారని, ఓట్లు తీసేస్తున్నారని. దానిపైన ఎన్నికల కమిషన్ అందరినీ అలర్ట్ చేశారు. ఆ తర్వాత చేసిన పని వాళ్ళే చేశారు. తెలంగాణ ఎన్నికల్లో 25 లక్షల ఓట్లు తీసేశారు. ఇక్కడ కూడా 9 లక్షల ఓట్లు తీసేయడానికి పథకం చేశారు. ఎప్పుడైతే మేము అప్రమత్తం అయ్యామో వాళ్ళందరినీ అప్రమత్తం చేశాము, కంప్లైంట్లు పెట్టాము. ఈరోజు మీరు చూస్తే 85% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జెన్యూన్ ఓట్లు తీసేశారు, ప్రజలు ఓట్లు తీసేశారు. ఓట్ల దొంగలు పట్టుబడ్డారు. ఓట్ల దొంగలు పట్టుబడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు మేము ఒక సిట్ వేసాం, సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందుకు IP అడ్రస్ వేరేవారు? మీరు IP అడ్రస్ ఇవ్వకుండా నిన్న వాళ్ళు వెళ్ళి మా వాళ్ళని హెరాస్ చేస్తారు కాబట్టి మీరు ఏ యాక్షన్ తీసుకోవద్దంటే మళ్ళీ మీరు యాక్షన్ తీసుకోరా. అక్కడ మాత్రం యాక్షన్ తీసుకోరు. ఇక్కడ ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా, ఎలాంటి చర్యలు లేకపోయినా వీళ్ళపైన మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చారా? మీకు పరిధిలో లేని విషయాలపైన మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే 24 గంటల్లో వార్ ఫుటింగ్లో నోటీస్ కూడా ఇవ్వకుండా మీరు చేయడం. వైసీపీ బీజేపీ పొత్తు క్లియర్గా కనబడుస్తూ ఉంది. నిన్నే పీయూష్ గోయల్ చెప్పాడు, మేము తెలంగాణలో TRS సపోర్ట్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సపోర్ట్ చేస్తుంది, చాలా క్లియర్గా చెప్పారు. క్యాండిడేట్లు కూడా షేర్ చేసుకున్నారు, భార్యాభర్తలు కూడా మీరు షేర్ చేసుకున్నారు మీ మైత్రి బంధం. అదే మీరు చేసిన పనులు. అలాంటివి చేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకొని వైసీపీ అరాచకాలు చేయాలనుకుంటా ఉన్నాం.